హ్యాండ్ చేంజ్ చేసి ఇలా బ్యాక్ సర్కిల్ చేయడం, మళ్ళీ హ్యాండ్ చేంజ్ ఇలా బ్యాక్ సర్కిల్. సో ఈ టైప్ లో మనం ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం. ఈ స్పిన్నింగ్ చేయడానికి ఫస్ట్ మనకి ఇలా హ్యాండ్ చేంజ్ చేయడం రావాలి. సో ఈ టైప్ లో ఒక హ్యాండ్ లోంచి మనకి స్టిక్ రొటేట్ అవుతూ చేంజ్ అవ్వడం ఎలా అనేది చూద్దాం ఫస్ట్. సో అది వచ్చిన తర్వాత మనకి ఈ ఫ్రంట్ సర్కిల్ చేసాం కదా లాస్ట్ క్లాస్ లో, ఈ ఫ్రంట్ సర్కిల్ మనం ఇలా బ్యాక్ చేయాలన్నమాట అంతే. సో హ్యాండ్ చేంజ్ చేయడం మనకి వచ్చిందంటే ఈ బ్యాక్ రొటేషన్ మనకి ఈజీ అన్నమాట. సో మనం ఈ వీడియోలో నేర్చుకోవాలంటే ఫస్ట్ ఈ హ్యాండ్ చేంజ్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఇలా స్టిక్ మిడిల్ లో పట్టుకొని రెడ్ కలర్ పార్ట్ ఒకసారి ఫోకస్ చేయండి. సో కౌంట్ 1 ఏంటంటే ఇలా స్ట్రైట్ గా ఉండాలి. 2 లో ఇలా రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ పక్కకి రావాలి. 3 లో స్టిక్ ఇలా వెనక నుంచి ఇలా లేపి ఇలా అడ్డంగా పెట్టాలన్నమాట. ఓకే, పొజిషన్ 1 2 ఇది 3. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ స్టిక్ ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి తీసుకున్నప్పుడు హ్యాండ్ ఇలా ముందుకు పెడతాం కదా నార్మల్ గా. అదే టైప్ లో ఈ రైట్ హ్యాండ్ కన్నా ముందుకు పెట్టాలన్నమాట హ్యాండ్ అనేది. ఇలా పెట్టినప్పుడు స్టిక్ కి లోపల వైపు 4 ఫింగర్స్ ఉండాలి, మన వైపు బయట వైపు థంబ్ ఫింగర్ ఒకటే ఉండాలి. ఓకే, ఈ 2 ఫింగర్స్ తోనే మనం ఈ స్టిక్ ని పట్టుకోవాలి. సో ఇలా పట్టుకున్న తర్వాత ఈ హ్యాండ్ ని తీసేయాలి. ఓకే, తీసి ఈ రెడ్ కలర్ పార్ట్ ఉంది కదా ఇది ఇలా కింద పెట్టి ఇలా పైకి లేపాలి. ఓకే, సో చూడండి 5 కౌంట్స్ వస్తాయి. 1 2 లెగ్ దగ్గర రావాలి. 3 లో ఇలా వెనక నుంచి ఇలా ముందుకు రావాలి. 4 ఏంటంటే ఇలా స్టిక్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని రైట్ హ్యాండ్ తీసేయాలి. 5 ఏంటంటే ఇలా కింద పెట్టి ఇలా పైకి లేపాలి. ఈ 5 కౌంట్స్ ని సేమ్ మనం రైట్ సైడ్ కూడా చేయాలి. ఓకే, 1 ఇలా రైట్ సైడ్ ఉండాలి. 2 లో రైట్ లెగ్ పక్కకి రావాలి. 3 లో ఇలా వెనక నుంచి ఇలా ముందుకు రావాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ హ్యాండ్ కన్నా ముందుకు వచ్చేలా పెట్టాలన్నమాట. ఈ 2 ఫింగర్స్ స్టిక్ ని పట్టుకోవాలి. ఈ 4 ఫింగర్స్ మన వైపు ఉండాలి, థంబ్ ఫింగర్ ఒకటి బయట వైపు ఉండాలి. ఓకే, ఇలా పట్టుకున్నాక హ్యాండ్ తీసేయాలి. రెడ్ కలర్ పార్ట్ కింద పెట్టి ఇలా బ్యాక్ నుంచి ఇలా పైకి లేపాలి. ఓకే, సో మనకి ఈ 5 కౌంట్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చిన తర్వాత దీన్ని మనం 2 కౌంట్స్ లో ప్రాక్టీస్ చేయాలి. అది ఎలా అంటే మనకి 1 2 3 ఇవి ఉన్నాయి కదా, ఈ 3 కలిపి ఒక కౌంట్ లో చేయాలి. ఇలా ఇది 1 2 ఏంటంటే ఇలా స్టిక్ ఇలా పట్టుకొని ఇలా స్ట్రైట్ చేయాలి. మళ్ళీ సేమ్ ఇదే రైట్ సైడ్ చేయాలి. 1 2 ఫ్లిప్ చేయాలి. ఓకే, 1 2. సో ఈ టైప్ లో 2 కౌంట్స్ ప్రాక్టీస్ చేయాలా. మనకి ఇది బాగా వచ్చిన తర్వాత దీన్ని ఈ 2 కౌంట్స్ బాగా వచ్చిన తర్వాత అప్పుడు సింగిల్ కౌంట్ ఎలా చేయాలంటే ఇలా వస్తుంది కదా, వచ్చిన తర్వాత ఈ హ్యాండ్ నుంచి ఈ హ్యాండ్ కి ఇలా పెట్టి అలా రొటేట్ అయిపోవాలన్నమాట. అంతే, పట్టుకోకూడదు స్టిక్ ని. స్టిక్ ని మనం పట్టుకోకుండా సో ఇలా పెట్టి ఈ 2 ఫింగర్స్ ఇలా పెట్టుకొని దాంట్లో వదిలేయాలి. అలా వదిలేసి అలా పైకి లేపాలి. ఓకే, అదైనా పొజిషన్ ఇలా రావడం, ఈ 2 ఫింగర్స్ ఇలా పెట్టి పైకి లేపాలి. సేమ్ రైట్ సైడ్ కూడా ఇలా ముందు పెట్టుకుని దాంట్లో ఇలా పెట్టి ఇలా పైకి లేపుతూ ఉండాలి, స్టిక్ పట్టుకోకుండా. సో మీకు కొంచెం అలవాటు అయిన తర్వాత స్టిక్ లో పట్టుకుని ఇలా పైకి లేపచ్చు. స్టార్టింగ్ మాత్రం ఇలా ప్రాక్టీస్ చేయండి, స్టిక్ ఆకుండా. స్టిక్ అంతా కూడా ఈ 2 ఫింగర్స్ లోనే మనకి ఇలా సర్కిల్ అవ్వాలన్నమాట స్టార్టింగ్ ఇలా. సో ఈ టైప్ లో సో అప్పుడే మనకి స్పిన్నింగ్ అనేది మనకి స్పీడ్ వస్తుంది. స్పీడ్ లో కూడా సేమ్ మనకి అలాగే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే స్పీడ్ లో కూడా సేమ్ అలానే ఉంటుంది హ్యాండ్ అనేది. సో మనకి ఫింగర్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫింగర్స్ మాత్రం ఇలా రాకూడదు. ఈ 4 ఫింగర్స్ మాత్రం స్టిక్ బయట వైపుకి వెళ్ళకూడదు. బయట వైపు వెళ్ళినా మనకి రొటేషన్ లాగా అలా గుద్దుగా ఆగిపోతుంది. మన రొటేషన్ సరిగ్గా అవ్వదు అనమాట. ఎక్కువసేపు అవ్వదు, మాది 1-2 సార్లు అవుతుంది, ఎక్కువ టైమ్స్ రిపీట్ అవ్వదు అనమాట. అలా చేస్తే ఈ ఫింగర్స్ మన లోపల వైపు ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎక్కువ టైమ్స్ రొటేషన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ బ్యాక్ సర్కిల్ చేద్దాం. సో ఇది ఎలా అంటే మనకి లాస్ట్ క్లాస్ లో మనం ఈ ఫ్రంట్ ఇలా చేసాం కదా, ఒక 5 కౌంట్ చేసాం కదా, 1 2 3 4 5 ఇలా చేసాం కదా. సేమ్ ఇవే కౌంట్స్ మనం ఈ బ్యాక్ చేయాలన్నమాట. సో అది ఎలా అంటే సో సైడ్ కొంటే బాధ అవుతుంది. సో ఇలా స్టిక్ ఇలా ఉంటుంది కదా, 1 లో ఇలా హ్యాండ్ చేంజ్ చేయండి. రెడ్ కలర్ పార్ట్ పైకి వస్తుంది. ఇప్పుడు ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది ఇలా కింద పెట్టండి. ఇది 1, ఇక్కడ నుంచి ఇలా వెనక్కి పెట్టండి. ఓకే, ఇది 2. ఇప్పుడు రెడ్ కలర్ పార్ట్ అనేది మన హెడ్ దగ్గర రావాలి. ఇది 3. 4 లో ఏంటంటే ఈ ఎల్లో కలర్ పార్ట్ అనేది ఇలా పైకి లేపి ఇలా
ముందు తీసుకురావాలి. ఓకే, ఇలా సర్కిల్ చేయడం. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ బటన్ అనేది కింద పెట్టాలి 1. ఇక్కడ నుంచి ఇలా వెనక్కి వెళ్ళాలి, ఇక్కడ ఇలా హెడ్ దగ్గర రావాలి. ఎల్లో కలర్ బటన్ ఇలా లేపి ఇలా కూర్చున్నట్టు రావాలి. ఓకే, మనకి ఫ్రంట్ సర్కిల్ మనకి ఈజీగా వచ్చిందంటే సేమ్ మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇలా బ్యాక్ సర్కిల్ కూడా చేసేవచ్చు. ఈజీ మనకి సేమ్ అదే డైరెక్షన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 1 హ్యాండ్ చేంజ్ 2 బ్యాక్ సర్కిల్. ఓకే, ఈ టైప్ చేయాలన్నమాట. 1 హ్యాండ్ చేంజ్ 2 బ్యాక్ సర్కిల్. మళ్ళీ 1 హ్యాండ్ చేంజ్ 2 బ్యాక్ సర్కిల్. సో ఈ టైప్ 2 కౌంట్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు బాగా అలవాటు అయిన తర్వాత మెల్లగా ఇలా స్టిక్ ఇలా 1 కౌంట్ పెట్టి ఇది ఆగకుండా ఈ సర్కిల్ కంటిన్యూ చేసేయండి. మళ్ళీ ఇలా వచ్చిన హ్యాండ్ని డైరెక్ట్గా ఇలా హ్యాండ్ చేంజ్ చేసేయండి. మళ్ళీ ఇలా బ్యాక్ తీసుకోండి. ఫస్ట్ ఇలా స్లోగానే చేయండి, మీకు రొటేషన్ అనేది బాగా వస్తుంది తగ్గకుండా. సో మెల్లగా స్పీడ్ ఇలా పెరిగిపోతుంది. సో స్టార్టింగ్ మనం స్టిక్ ఎప్పుడు చేసినా స్టార్టింగ్ మెల్లగానే చేయాలి. మెల్లగా చేసినప్పుడే మనకి హ్యాండ్ రిస్ట్ మూమెంట్ అనేది బాగా అలవాటు పడుతుంది. మన స్పీడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పెయిన్స్ వస్తుంది తప్ప పర్ఫెక్ట్ గా రాదు. స్టార్టింగ్ ఎప్పుడు మెల్లగానే ప్రాక్టీస్ చేయాలి. ఒక 1 మంత్ అయ్యేప్పటికి రిస్ట్ అనేది మనకి బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. అప్పుడు ఈ రొటేషన్స్ అన్ని బాగా ఈజీ అవుతాయి అన్నమాట. ఓకే.